పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ప్రకాశం జిల్లా అటవీశాఖ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జిల్లాలో 14 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ భూములు, బంజరు ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో చల్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వర్షాకాలాన్ని అనుకూలంగా ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీడ్ బాల్స్ తయారీలో మట్టి, ఆవు పేడ, బూడిద మిశ్రమాన్ని వినియోగిస్తున్నారు. వాటిలో మర్రి, జువ్వి, నేరేడు, జామ వంటి చెట్ల విత్తనాలను 2 నుంచి 3 చొప్పున నింపుతున్నారు. వర్షపు నీరు తగిలిన తర్వాత ఈ ఉండలు కరిగి విత్తనాలు మొలకెత్తేలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. అటవీ ప్రాంతాలతో పాటు వ్యవసాయానికి పనికిరాని భూములు, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో ఈ సీడ్ బాల్స్ను చల్లనున్నట్లు చెబుతున్న ప్రకాశం జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్తో ఈటీవీ ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పచ్చదనాన్ని పెంపొందించే విధంగా అటవీ శాఖ అడుగులు వేస్తుందని చెప్పాలి. ఈ సీడ్స్ ఏవైతున్నాయో వాటిని బాల్స్ రూపంలో తయారు చేసి అటవీ ప్రాంతంలో గ్రీనరీని పెంపొందించే దిశగా ప్రకాశం జిల్లా అటవీ శాఖ అధికారులు అయితే సన్నద్ధమై ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ గ్రీనరీ పెంచడానికి ఎలాంటి కసరత్తు చేస్తున్నారు అనే అంశాలను మనతో పాటు పంచుకోవడానికి ప్రకాశం జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మొత్తం ప్రకాశం జిల్లాలో ఇప్పుడు గ్రీనరీని పెంపొందించడానికి మీరు ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు 2047కి మనకి 50% గ్రీన్ కవర్ మనము చేయాలనేటువంటిది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా దాంతోపాటుగా ఈ సంవత్సరం నూతనంగా సీడ్ బాల్స్ కూడా తయారు చేసి దాని ద్వారా కూడా ఎక్కడైతే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉన్నాయంటే కొండ ప్రాంతాల్లో మనుషులు ఎక్కేటువంటి పరిస్థితి ఉండదు కనుక మరి ప్లెయిన్ ఏరియాలో మనము మొక్కలు ఏ విధమైతే పెంచుతామో అదేవిధంగా అదే కొండ ప్రాంతాల్లో కూడా సీడ్ బాల్స్ రూపంలో సీడ్ని మట్టిలో పెట్టి దాన్ని ఒక ఏదైతే స్పెసిఫికేషన్ దాని ప్రకారం పెట్టి దాన్ని డ్రోన్ సహాయంతో ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో బ్రాడ్కాస్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం మనము 14 లక్షల సీడ్ బాల్స్ను తయారు చేసాం. దీంట్లో భాగంగా ప్రతి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఒక స్కూల్ పిల్లలు కానివ్వండి, అదేవిధంగా ఎన్జిఓస్ కానివ్వండి, సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ గ్రీనరీ పెంచే విధంగా మనం ముందుకు పోతున్నప్పుడు ఏదైతే సీడ్ బాల్స్ మనము తయారు చేసి ఇన్యాక్సెసిబుల్ వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాంతోపాటుగా గ్రీనరీ కోసము ప్రత్యేకంగా కూడా నర్సరీస్ ద్వారా 22 లక్షల మొక్కలను కూడా పెంచుతూ ఉన్నాం. సో ఈ సంవత్సరం కూడా మనకి నియర్లీ 35 లక్షలు మనకి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే రీతిలో మేము మొక్కలు పెంచడం జరుగుతూ ఉంది. మొక్కల్ని ఇచ్చేదానికి కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. సీడ్ బాల్స్ అంటే ఏంటి, వాటిలో ఏ పదార్థాలు కలుపుతారు, దాంట్లో ఎన్ని మొక్కలు పెడతారు? సీడ్ బాల్స్ అనేది నూతన కాన్సెప్ట్. ఇది సీడ్ బాల్స్ జనరల్గా మనం తీసేటువంటి మెటీరియల్ ఏంటంటే మనకు ఆవు పేడని మనం ఉపయోగిస్తాం. ఎక్కువ శాతం 70% ఆవు పేడను ఉపయోగిస్తాం. ఒక 30% మనము రెడ్ సాయిల్ని తీసుకుంటాం. బూడిది కూడా ఒక 5% యాడ్ చేసి 3 మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి సైజుల్లో మనం దాన్ని తయారు చేసుకుంటాం. ముఖ్యంగా మనకి డ్రోన్కి ఉపయోగపడేటువంటిది లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉండేటువంటిది డ్రోన్కి మనకి అనుకూలమైనటువంటి సీడ్ బాల్గా మనం చేస్తాం అన్నమాట. దానికోసం మనము దాని చిన్న చిన్న ఉండలు 1 to 1.5 సెంటీమీటర్స్ ఒకటి, అది డయామీటర్ ఉంటుంది. 1.5 to 2 to 2.5 ఈ 3 డయామీటర్సే మేము ప్రాధాన్యత ఇస్తూ మనం చేయడం జరుగుతుంది. దాని ప్రకారం కొంచెం ఎక్కువ ఉన్నా సరే 2.5 కన్నా ఎక్కువ ఉన్నా సరే మనం సీడ్ బాల్ ఒక చిన్న లెమన్ సైజులోనో ఆ సైజులో వచ్చినప్పుడు దాన్ని మనము స్కూల్ పిల్లలతో కానివ్వండి, లేకపోతే ఉపాధ్యాయులతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేస్తూ మనం కొండలపైన విసిరేసే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. వర్షం వచ్చిన తర్వాత 2-3 రైన్స్ పడిన తర్వాత సీడ్ బాల్స్ అనేటువంటిది మనం బ్రాడ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ నవంబర్ వరకు కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది. వన్ సైడ్ ప్లాంటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్కన సీడ్ బాల్స్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సీడ్ బాల్స్ వేసిన ప్రాంతాల్లో కూడా స్పెసిఫిక్గా దాని యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ తీసుకొని దాన్ని మార్క్ చేసి దాని యొక్క గ్రోత్ స్టేటస్ ఎలా ఉందనేటువంటిది కూడా మనకి ఎవ్రీ 6 months, ఎవ్రీ 10 months కూడా మనం దాని మీద స్టడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఈ గ్రీనరీ పెంచడంతో పాటు ఇళ్ల దగ్గర కూడా ఈ మొక్కలు పెంచుకోవడానికి గతంలో ఉంది. ఇప్పుడు కూడా ఎవరైనా మొక్కలు కావాలిస్తే మిమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఏమేమి మొక్కలు అందుబాటులో ఉన్నాయి, ఎన్నెన్ని ఇస్తారు? హోమ్ స్టేట్ ప్లాంటేషన్ అంటాం. జనరల్గా ప్రతి గ్రామంలో కానివ్వండి, ఎవరైతే మొక్కల మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే మనకి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మాకు మొక్కలు కావాలన్నప్పుడు మేము సప్లై చేస్తున్నాం. ఇదొక్కటే కాదు, ప్రతి సంవత్సరం కూడా మనం నియర్లీ మనకి ఒక 5 to 6 lakhs వరకు హోమ్ స్టేట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. దాంట్లో జామ ఇస్తున్నాము, నేరేడు ఇస్తున్నాము,
సీతాఫలం ఇస్తున్నాము, కొన్ని షేడ్ బేరింగ్ ప్లాంట్స్ ఇస్తున్నాము. ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మనకు నియర్లీ ఒక 50 to 60 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి పెంచుతున్నాం. వాటిని ఎవరు కావాలన్నా సరే స్వచ్ఛందంగా మీరు కావాల్సిన వాళ్ళు రావచ్చు, తీసుకువెళ్ళచ్చు. కానీ నా అప్పీల్ ఏంటంటే తీసుకెళ్ళినటువంటి మొక్కల్ని సక్రంగా దానికి వాటరింగ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి కంపల్సరీగా అది ఎన్ష్యూర్ చేయగలిగితే మనకి పచ్చదనం అనేటువంటిది 50% అది అనుకుంటున్నాం. అది మనకి 47కి తప్పకుండా సాధ్యం అవుతుందని నా ఉద్దేశం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించే విధంగా అటవీ శాఖ అడుగులు వేయడానికి సిద్ధమైందని చెప్పాలి. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి.